కంట్రీ డిలైట్ బఫెలో మిల్క్ ని మా ఫ్యామిలీ వాళ్ళకి ఎప్పటి నుండో వాడుతున్నాను. ఈ పాల ఫస్ట్ యూజ్ నుండి నాకు దీనిపైన చాలా నమ్మకం వచ్చింది. చూస్ కంట్రీ డిలైట్ అండ్ లివ్ బెటర్. మిడిల్ ఈస్ట్ లేదా వెస్ట్ ఏషియాగా పిలువబడే ప్రాంతం ఇండియన్ ఫారిన్ పాలసీకి చాలా కీలకం. మధ్యప్రాచ్య అంటారు, లేదా వెస్ట్ ఏషియా, నార్త్ ఆఫ్రికా, లేదా మిడిల్ ఈస్ట్, నార్త్ ఆఫ్రికా అంటారు. ఈ ప్రాంతంలో ఇప్పుడు ఒక ప్రధానమైన కాన్ఫ్లిక్టు సౌదీ అరేబియాకు యుఏఈకి మధ్య జరుగుతుంది. నేను ఈ విషయం పైన వివరంగా ఇప్పటికే 2 వీడియోలు పెట్టాను, మీరు చూడకపోతే చూడండి. సౌదీ యుఏఈలు యెమెన్లో ఏ స్టాండ్ తీసుకోవాలనే దానిపైన ఘర్షణ పడుతున్నాయి. యుఏఈ ఆయుధాలు ఒక సౌత్ యెమెన్లోని ఒక పోర్టుకు చేర్చాయని తెలియడంతోనే సౌదీ అరేబియా యుద్ధ విమానాలతో దాడి చేసింది. సో కాంట్రవర్సీ మీకు బ్రీఫ్గా చెప్పాలంటే, నార్త్ యెమెనేమో ఇరాన్ ఇన్ఫ్లుయెన్స్లో ఉండే హూతీల ఆధీనంలో ఉంటే, సౌత్ యెమెనేమో 2 రకాల ఫోర్సెస్ మధ్య డివైడ్ అయి ఉంది. ఒకటేమో సౌదీ అరేబియా సమర్థించేటువంటి ప్రెసిడెన్షియల్ లీడర్షిప్ కౌన్సిల్, ప్రపంచ దేశాలు, అంతర్జాతీయ సమాజం కూడా ఈ ప్రభుత్వాన్ని గుర్తిస్తాయి. కానీ అదే సౌత్ యెమెన్లో సదరన్ ట్రాన్సిషన్ కౌన్సిల్ పేరిట తిరుగుబాటు నడుస్తుంది. సో సదరన్ ట్రాన్సిషన్ కౌన్సిల్కు యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ మద్దతు ఉంది. ఇప్పుడు సౌదీ అరేబియా సైన్యం సౌత్ యెమెన్లో ప్రవేశించి ఇప్పటికీ సదరన్ ట్రాన్సిషన్ కౌన్సిల్కు చెందిన 80 మందిని చంపేశారు, రిబల్స్ను. సదరన్ ట్రాన్సిషన్ కౌన్సిల్ సౌత్ యెమెన్ ఇండిపెండెంట్ కంట్రీ కావాలని కోరుతున్నారు. వారి నాయకత్వం ఇప్పటికే ప్రకటించింది, నెక్స్ట్ 2 ఇయర్స్లో ట్రాన్సిషన్ టు సౌత్ యెమెన్ యాజ్ అన్ ఇండిపెండెంట్ నేషన్. ఒకవేళ దీనికి అడ్డుపడితే మేము తక్షణమే సౌత్ యెమెన్ను ప్రకటించుకుంటామని కూడా చెప్పేశారు. కానీ సౌదీ అరేబియామో యూనిఫైడ్ యెమెన్ కోరుకుంటోంది. 1967, 1990 మధ్య సౌత్ యెమెన్ సెపరేట్ కంట్రీగా కూడా ఉండే. 1990లో 2 ఏకమయ్యాయి. హూతీలోమో నార్థన్ పార్ట్ కంట్రోల్ చేస్తున్నారు, ఇక్కడ షియా పాపులేషన్ ఎక్కువగా ఉంటుంది. సదరన్ పార్ట్లో సున్నీలు ఎక్కువగా ఉంటారు. దీన్నేమో నేను ఇంతకుముందు చెప్పినట్లు ఒక గ్రూప్కు సౌదీ అరేబియా మద్దతు, మరో గ్రూపుకు యుఏఈ మద్దతు. ఈ సదరన్ ట్రాన్సిషన్ కౌన్సిల్ వాళ్ళు సౌత్ యెమెన్ ఇండిపెండెంట్ కంట్రీగా ప్రకటించుకొని దానికి సదరన్ అరేబియా అని కూడా పేరు పెట్టారు. సో యుఏఈ సౌదీ హెచ్చరిక నేపథ్యంలో యుఏఈ బలగాలు వెనక్కు తగ్గాయి. మరి రహస్యంగా తాము ఇప్పటిదాకా మద్దతు ఇచ్చిన సదరన్ ట్రాన్సిషన్ కౌన్సిల్ ప్రాపప్ చేస్తారా తెలియదు. సౌత్ యెమెన్లోని అత్యధిక ఏరియాను ఇప్పటికే సదరన్ ట్రాన్సిషన్ కౌన్సిల్ ఆక్రమించేసింది. సో అందువల్ల ఇంత గందరగోళం ఉన్న ఇండియా ఇప్పటి వరకు రియాక్ట్ కాలేదు. వాస్తవంగా మనకు చాలా ముఖ్యం ఈ ప్రాంతం, ఎందుకంటే పెద్ద ఎత్తున ప్రవాస భారతీయులు గల్ఫ్లో ఉన్నారు. వారు ఫారిన్ రెమిటెన్సెస్ మన దేశ ఎకానమీకి సిగ్నిఫికెంట్ ఫారిన్ ఎక్స్చేంజ్ కంట్రిబ్యూషన్, కేరళ లాంటి రాష్ట్రాల ఎకానమీలో అయితే మరింత కీలక పాత్ర పోషిస్తారు. రెండవది ఆయిల్ సప్లైస్, మన దేశానికి వచ్చే ముడి చమురు సరఫరాల్లో 2/3 ఇక్కడ నుంచే వస్తాయి. సో అందువల్ల ఏ రకంగా చూసినా ఈ ప్రాంతం మనకు చాలా సిగ్నిఫికెంట్ ప్రాంతం. అయితే మనం ఎందుకని భారత ప్రభుత్వము కామ్గా ఉంది, సైలెంట్గా ఉంది, దీనిపైన ఒక స్టాండ్ కూడా తీసుకోలేదు. కనీసం ఇప్పుడు వెనిజులా ఇష్యూ పైననైనా అమెరికా పేరు చెప్పకుండా వెనిజులా ప్రజలు గురించి ఆలోచిస్తున్నాం అని చెప్పి ఒక స్టేట్మెంట్ ఏదో ఇచ్చారు. ఇక్కడైతే నో రియాక్షన్. దీనికి కారణం ఏంటి అంటే, మీకు ఆల్రెడీ సౌత్ యెమెన్లోని సదరన్ ట్రాన్సిషన్ కౌన్సిల్ ప్రపంచ దేశాలకు విజ్ఞప్తి కూడా చేశాయి, మమ్మల్ని గుర్తించండి అని. కానీ ఇప్పటి వరకు భారతదేశం సైలెంట్గా ఉంది. దీనికి రీజన్ ఏంటంటే, మనకు అటు యుఏఈతో మంచి సంబంధాలు ఉన్నాయి, సౌదీ అరేబియాతో మంచి సంబంధాలు ఉన్నాయి. యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ ఇండియాస్ లీడింగ్ ట్రేడ్ పార్ట్నర్. వాణిజ్య సంబంధాలే కాకుండా అన్ని రకాల దౌత్య సంబంధాలు కూడా బలంగా ఉన్నాయి. మన ప్రధానమంత్రి లాస్ట్ 11 ఇయర్స్లో 7 టైమ్స్ వెళ్ళాడు యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్. సో సౌదీ అరేబియాకు కూడా వెళ్ళాడు, కానీ యుఏఈకి అత్యధిక సార్లు వెళ్ళారు. తర్వాత యుఏఈ అబ్రహాం రికార్డ్ సైన్ చేశాక, అబ్రహాం అకార్డ్ని ఇజ్రాయిల్తో కూడా సంబంధాలు నార్మలైజ్ చేసుకున్నాయి. ఇప్పుడు ఇజ్రాయిల్ సౌదీ అరేబియా నార్మలైజేషన్ టాక్స్ గాజా ఇష్యూ వల్ల మధ్యలో ఆగిపోయాయి, కానీ
అబ్రహాం అకార్డ్లో యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ అండ్ ఇజ్రాయిల్ మధ్య సంబంధాలు నార్మలైజ్ అయ్యాయి. సో ఒక్క యుఏఈ కాదు, యుఏఈతో పాటు బహ్రెయిన్, మొరక్కో ఇలాంటి దేశాలకు కూడా అబ్రహాం అకార్డ్లో భాగంగా ఇజ్రాయిల్తో నార్మల్ సంబంధాలు పెట్టుకున్నాయి. సో దాని నేపథ్యంలోనే ఇండియా మిడిల్ ఈస్ట్ క్వాడ్గా పిలువబడే I2U2లో కూడా భాగస్వామి. అంటే ఇండియా, ఇజ్రాయెల్, యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్, USA ఈ 4 దేశాలతో కూడిన కూటమి I2U2. అదే సమయంలో సౌదీ అరేబియాతో కూడా మనకు మంచి సంబంధాలు ఉన్నాయి. ఎందుకంటే భారతదేశంలో ఉన్న ప్రవాస భారత కార్మికులు చాలామంది సౌదీ అరేబియాలోను, UAEలోను పనిచేస్తున్నారు. సో మీకు సౌదీ అరేబియా ఈజ్ వన్ ఆఫ్ ద బిగ్గెస్ట్ ఆయిల్ సప్లయర్ టు ఇండియా ఆల్సో. అందులో ఇస్లామిక్ ప్రపంచంలో చాలా పలుకుబడి కలిగిన దేశం. ఇటీవల పాకిస్తాన్, సౌదీ అరేబియాల మధ్య కాంప్రిహెన్సివ్ డిఫెన్స్ అగ్రిమెంట్ కుదిరింది. నాటో తరహా ఒప్పందాన్ని ప్రకటించారు. ఈవెన్ పాకిస్తాన్ తమ అణ్వాయుధాలను కూడా సౌదీ రక్షణకు మేము అందజేస్తామని ప్రకటించారు. ఎందుకంటే ఇజ్రాయిల్, ఖతార్ పైన దాడి చేశాక సౌదీ అరేబియా ఈ నిర్ణయం తీసుకుంది. అందువల్ల మనము ఈ కెనాట్ యాంటగనైజ్ సౌదీ అరేబియా, అంటే సౌదీ అరేబియాను మనం నెగిటివ్ చేసుకోలేము. సో అందువల్ల ఈ డైమెన్షన్స్ రీత్యా మనము ఈ సౌత్ యమన్లో జరుగుతున్న పరిణామాలు, యమన్లో జరుగుతున్న పరిణామాలపైన ఇప్పటి వరకు రియాక్ట్ కాలేదు. అంటే చూడాలి మరి ఏ రకంగా తర్వాత రియాక్ట్ అవుతుందో అనేది. కానీ వీఆర్ సింప్లీ రిమైన్ సైలెంట్, మాకు సంబంధం లేదు అన్నట్టు. నార్మల్గా ఏంటంటే ఫారిన్ సెక్రటరీస్ మాట్లాడుతూ వీఆర్ నోటెడ్ ద డెవలప్మెంట్స్, వీ ఎక్స్ప్రెస్ అవర్ కన్సర్న్, డైలాగ్ అండ్ డిప్లొమసీ ద్వారా పరిష్కరించుకోవాలి అని ఇప్పుడు వెనిజులా ఇష్యూలో మెయింటైన్ చేశారు. రెస్ట్రెయింట్ ఫాలో కావాలి, డైలాగ్ అండ్ డిప్లొమసీ ముఖ్యము అన్నారు. అక్కడ డైలాగ్ లేదు, డిప్లొమసీ లేదు, రెస్ట్రెయింట్ లేదు. ఆల్రెడీ మొదలు అరెస్ట్ చేసి పట్టుకెళ్ళిపోయాక మనం ఈ స్టేట్మెంట్ ఇచ్చాం, వెనిజులా ప్రజలకు శాంతి గురించి, స్థిరత్వం గురించి మేము ఆందోళన చెందుతున్నామని. సౌత్ యమన్ విషయంలో ఆ స్టేట్మెంట్ కూడా రాలేదు. కంటే 2 బలమైన ఇస్లామిక్ దేశాల మధ్య ఒక సమస్యగా, సవాల్గా ఉన్న అంశం జోలికి మనం వెళ్ళకూడదు అని భావించినట్టుగా తెలుస్తోంది.